చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్ని చెప్తున్నారు. ఒప్పందాలు జరుగుతున్నాయి, కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి. ఆల్రెడీ డావోస్ వెళ్ళారు, రండి ఇన్వైట్ చేశారు, చూడండి అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఒక పారిశ్రామికవేత్తగా నిజంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాతావరణం ఏపీలో ఏర్పడిందా? పారిశ్రామికవేత్తలు అసలు మీరందరూ ఏం కోరుకుంటున్నారు? సరే, ఇప్పుడైతే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. గేట్స్ ఫౌండేషన్తో 5 కీలక ఒప్పందాలు జరిగాయి, అశోక్ లేలాండ్ స్టార్ట్ చేసింది. సో మీరేం చెప్తారు? వాతావరణం వచ్చేసిందా పూర్తి స్థాయిలో? డెఫినెట్ గా అండి. ఒకటి, ఇప్పుడు 2014లో పార్ట్నర్షిప్ సమ్మిట్ అవుతుంది, కానీ 15-16లో అవుతున్నప్పుడు ఐ వాజ్ ద చైర్. అండ్ మేము ఈ అశోక్ లేలాండ్ కూడా అప్పుడు సిఇఓ వినోద్ దాస్రి గారు ఉండేవారండి. ఆయన్ని కన్విన్స్ చేసి మీరు రండి దీనికని చెప్పి అప్పుడు సైన్ చేయిస్తాంలో చిన్న చిన్న పాత్ర ఉంది. సో అది లాస్ట్ టర్మ్ లో అసలు ఆంధ్ర ఏంటి, ఏముంది, ఏం లేదని అర్థమవుతానికి చాలా టైం పట్టిందండి. సో ఈసారి డెఫినెట్ గా ఐ థింక్ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఆ టైం వేస్ట్ చేయకుండా 19లో చేయవలసింది కంటిన్యూ చేసేస్తున్నారండి. డెఫినెట్లీ డౌట్ లేదు దాంట్లోని. ఓకే, మా వన్ రియాలిటీ ఏంటంటే మన ఇండియాలో వెన్ పొలిటికల్ చేంజెస్ వచ్చినప్పుడు సర్టన్ థింగ్స్ ఒక్కొక్కసారి మరీ 180 degrees డిసిషన్స్ అవుతూ ఉంటాయి. బట్ దట్ ఈస్ ప్రాక్టికల్. మనం ఏదో విష్ చేసుకుని అది ఇది చేసుకుంటే అది మారదు. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. బట్ డెఫినెట్ గా వచ్చిందండి. మీకు ఒక్క నిదర్శనం ఏంటంటే ఆ 19 to 24 టైంలో నేను సిఐఐ మీటింగ్లో కానీ ఎక్కడైనా ఎవరినన్నా అంటే ఆంధ్రాకి మళ్ళీ మేము రాము అని అనేవారండి. కానీ దాంట్లో చాలా మంది ఆల్రెడీ వచ్చి ఫస్ట్ 2-3 months లోనే ఒప్పందాలు చేసుకున్నారు, పని కూడా స్టార్ట్ చేసేసారు. సో దట్స్ ఆల్సో క్లియర్ ఏంటంటే డెఫినెట్ గా సీఎం గారు అండ్ ఐ థింక్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వల్ల కూడా జనాలు చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కాదండి, దాట్ వాజ్ ఆల్వేస్ దేర్. కానీ ఇట్స్ జస్ట్ దట్ ఆయన అనుకున్న చేసే ఎబిలిటీ, ఆ మ్యాండేట్ ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమన్నా అడ్డంకులు వస్తాయా అన్న భయమే. కానీ ఎందుకంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రియలిస్ట్ అన్న చంద్రిక గారు, మేము వచ్చి పెడుతుంది రిస్క్ మాది. ఎండ్ ఆఫ్ ది డే మేము బిజినెస్ పెట్టి దాన్ని సంపాదించి అన్ని చేస్తే రేపు సంథింగ్ గో సైడ్ వేస్, రిస్క్ ఇస్ ఆన్ అస్. సో మినిమం మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ శాంక్టిటీ, ఆ సేఫ్టీ ఉంటుందని. నేను అందుకే అడిగాను, ఓపెనింగ్ గా ఆ మాటే అడిగాను నేను. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి వచ్చే వాతావరణం హోప్ తీసుకొచ్చిందా మీలో ఇన్వెస్ట్ చేయడానికి? డెఫినెట్ గా వచ్చిందండి, డెఫినెట్ గా వచ్చింది. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ఇప్పుడు సీఎం గారు ఏమంటున్నారు, లోకేష్ గారు ఏమంటున్నారు అన్నది కాదు. నేను నలుగురితోటి, బికాస్ త్రూ సిఐఐ అనండి, బికాస్ అదర్ ఆర్గనైజేషన్స్ నేను ఉన్న వాటిల్లోని కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అన్న దాని మీద చెప్తున్నాను. పేర్లు వద్దు కానీ అసలు యాక్చువల్ గా ఎలాంటి డిస్కషన్ ఉండేది లాస్ట్ 5 years అప్పటికి ఇప్పటికి వస్తున్న డిస్కషన్ చేంజ్ ఏమైనా చెప్పగలరా నాకు? చెప్పాను కదా, డెఫినెట్ గా నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా అడిగితే మీరు అంటే ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఇన్ దిస్ థింగ్స్. కొన్ని జనరల్ గా నాట్ దట్ నాకేం ఇదే, కానీ అదే అన్నారు ఇట్లాంటి మళ్ళీ అవుతుందని అనుకుంటే. ఇంకొకటి చెప్తానండి, పోనీ మీకు ఈశ్వరన్ గారు అని సింగపూర్ మినిస్టర్ ఉండేవారండి. సో 2014లో సీఎం గారితో మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అదో ఛాన్స్ వచ్చింది. ఏంటంటే ఎవరో లేరు, నేను ఆయన ఉన్నాం, సీఎం గారు రావాలి, సో ఆయనకి కంపెనీ ఇవ్వండి అని చెప్పి నన్ను ముందు వెళ్ళమంటే వెళ్తే ఆయన ఒకటే అన్నారు, సురేష్ మీలాంటి వాళ్ళు అందరూ 2004-5లో ఇండియా తిరిగి వెళ్ళే ఛాన్సే లేదన్నారు. కానీ నెక్స్ట్ 10 years మీరు సెంటర్ లోని స్టేట్ లోని కూడా హౌ ఇండియా కెన్ గో బ్యాక్ అన్నది యాక్టివ్ గా ప్రూవ్ చేశారు. సో మా భయం అది, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద నమ్మకం ఉంది, కానీ ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఇస్ వేర్ మా భయం అన్నారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చంద్రిక గారు ఒక 1 year బ్యాక్ ఆల్మోస్ట్ అదే పొజిషన్ లో, నాట్ మినిస్టర్ కాదు బట్ అదే పొజిషన్ లో ఉన్న ఒక పెద్ద మనిషి సింగపూర్ గవర్నమెంట్ నుంచి వచ్చారు హైదరాబాద్ లో. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మాకే ధైర్యం వచ్చేసింది ఇండియా కాంట్ గో బ్యాక్ అని. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు కానీ ఇండియా కాంట్ గో బ్యాక్ అని చెప్పి ఇప్పుడు ఎసెండాస్ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే హైదరాబాద్ లో. సో అదైతే ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ధైర్యం ఉంది. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈయన చేసాడు కాబట్టి ప్రూవ్ చేశారు ముందు.
అండ్ హీ విల్ డూ ఇట్ అగైన్ అన్నది. అండ్ డెఫినెట్ గా ఈసారి ఐ థింక్ పెద్ద ఆయన కూడా ఈజ్ అట్ అ డిఫరెంట్ స్పీడ్ నౌ. యా. లాస్ట్ టైం ఐ థింక్ కొంచెం ఆయన దిస్ ఇస్ మై రీడింగ్. ఐ థింక్ హీ వాజ్ అ లిటిల్ టు టేకెన్ అబ్యాక్ బై ద లాస్ ఈ యాడ్ ఇన్ 2000, అదే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో. కానీ ఐ థింక్ ఈసారి ఆయనకి ఈస్ క్లియర్ దట్ హీస్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు ఇస్ ద రైట్. 4.0 ఇస్ సేమ్ యాజ్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు. యా, యా. సో ఐ థింక్ ఆ ధైర్యం ఆయనకి అంటే వచ్చేసినట్టుంది. మనము సో ఒక న్యూ ఏజ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఒప్పందాలన్నీ కూడా చూస్తే ఆయన న్యూ ఏజ్ టెక్నాలజీని ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలి అని చాలా పట్టుదలగా ఉన్నప్పుడు ఎలా బెనిఫిట్ చేస్తాయని అనుకుంటున్నారు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మీరు కూడా? మీకు ఒక సింపుల్ ఇది ఇస్తానండి. లెట్ మీ గివ్ యూ స్మాల్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి అంటున్నారు కదా, వన్ ఆఫ్ ద ట్రాజడీస్ రైట్ ఆర్ రాంగ్ ఏంటంటే చాలా మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ దొరుకుతుందా అంటే లేదు. అండ్ యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ దట్ బికాస్ దోస్ వర్ ద రియాలిటీస్ అప్పుడు ఉన్న యాక్సెస్ తోటి. ఇప్పుడు ఏఐ తోటి చంద్రిక గారు, అండ్ దిస్ నౌ ఇట్ ఇస్ స్లోలీ కామ్. గేట్స్ ఫౌండేషన్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, అదర్స్ ఆర్ ఆల్సో డూయింగ్. ఇప్పుడు ప్రతి చైల్డ్ కి ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి లెక్కలు అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు అంటే దిస్ ఇస్